హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా గానీ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, అలానే మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే మన ఛానల్‌కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోకి వెళ్ళిపోతే గనక లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాము అనేసని. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత మేము అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసరికి 10, 10:30 అట్లా అవుతుందనమాట. ఇంకా మేము టిఫిన్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను కదా! ట్రైన్‌లో తినడానికి అస్సలు కాలేదు. ఇంకా అందుకని ఇంటికొచ్చిన తర్వాతే తిన్నామింకా. టిఫిన్ అది చేసేసి కొద్దిగా టీ అది కూడా తాగేసిన తర్వాత ఇంకా నేనొచ్చే టైంకి అమ్మ బూరెలు అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. సరే నేను కూడా వేస్తానని చెప్పి ఇంకా నేను పెసరపప్పు బూరెలైతే వేసేసాను. ఇంకా అమ్మ అయితే బయట పని అదంతా కూడా చేసుకుంటున్నారు. ఇక్కడైతే బూరెలవన్నీ వేసేసిన తర్వాత ఇక్కడ చలిమిడి, వడపప్పు అవన్నీ కూడా చేస్తున్నాను నేనిక్కడ. మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసేసామండి. ఇక్కడ బూరెలు కూడా వేసేసి ఉన్నాయి కదా ఆల్రెడీ. అవన్నీ కూడా క్యాన్‌లో పెట్టేస్తున్నాను. ఇక్కడ నార్మల్‌గా నూటొక్క బూరనేది క్యాన్‌లో వేస్తున్నాననమాట. పక్కనైతే కనుక చలిమిడి వడపప్పు, పసుపు, కుంకుమ, గాజులు, అరటిపళ్ళు, అలానే కొబ్బరికాయ ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంటున్నాము. ఇంతకీ అసల మేము అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకొచ్చాము, ఏంటి అనేది మీకు చెప్పలేదు కదా! చెప్తానండి. ఇక్కడ ఏంటి అంటే మా ఊర్లో నూకాలమ్మ తల్లి, అలానే పెద్దింట్లమ్మ తల్లి గుడి అనేది ప్రారంభోత్సవం అనమాట. దానికోసం అనేసి ఆ ఊరి యొక్క ఆడపడుచులందరిని కూడా పిలుస్తారు. పిలిచి ఇలాగా బూర్లవి ఇంట్లో వండుకొని తీసుకువెళ్ళి బూర్లు ఏవైతే మనం తీసుకెళ్తామో ఆ బూర్లన్నీ కూడా గుడి యొక్క గోపురం మీద వేస్తారండి. గుడి యొక్క గోపురం మీద వేసి కింద పడేటప్పుడైతే మొత్తం ఆడవాళ్ళందరూ కూడా చీర యొక్క పైట కొంగునైతే పట్టుకుని ఆ పైట కొంగులో బూర్లనేవి అందుకుంటూ ఉంటారనమాట. పైట కొంగులో అలా అందుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తారు. మంచిది కూడా అనేసని చాలామంది అలానే పైట కొంగు పట్టుకొని బూర్లనేవి వేస్తూ ఉంటారు. అవే ప్రసాదంగా కూడా స్వీకరిస్తూ ఉంటారు. ఇంకా దానికోసమనే అమ్మ అయితే ఇక్కడ బూరెలవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచేసారండి. నార్మల్‌గా ఏంటి అంటే 101 బూరెలు తీసుకువెళ్తారు అమ్మవారికి గుడిలో గోపురం మీద వేయడం కోసం అనేసి. అందరూ 101 బూరె తీసుకెళ్ళాలని ఏమీ లేదండి. ఎవరి ఓపిక తగ్గట్టు వాళ్ళు తీసుకెళ్ళొచ్చనమాట. అమ్మ అయితే ఇక్కడ 101 బూరైతే వేసి ఉంచారు అమ్మవారికనేసని. ఇంకా అవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాననమాట ఇక్కడ. చూస్తున్నారు కదా! పిల్లలైతే చక్కగా బూరెలు తింటూ టీవీ చూస్తూ ఉన్నారు. వాళ్ళ అక్క కోసం వెయిటింగ్ అనమాట. మా అక్క వాళ్ళ చిన్న పాపని తీసుకొస్తుంది. దానికోసం వెయిటింగ్ అనమాట ఇద్దరు కూడా. ఇక్కడైతే మేము దేవుడి దగ్గరికి గుడికి ఏదైతే తీసుకెళ్ళాలో అవన్నీ కూడా సిద్ధం చేసేసాను. ఇక్కడైతే మా అక్క కూడా వచ్చేసారండి. అదేమి వీడియో ఏమి షూట్ చేయలేదనమాట. అప్పటికే చాలామంది చుట్టాలొచ్చున్నారు. మా పెద్దమ్మలు, పిన్నిలు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. ఓన్లీ ఆడపడుచులనే కాదండి చాలామంది అక్క చెల్లెల్ని, అన్న తమ్ముళ్ళని అందరిని కూడా పిలుచుకుంటారనమాట. మంచిది అనేసని. ఆ రోజైతే నిజంగా ఆ ఊరంతా కూడా చాలా కలకల్లాడుతూ చాలా నిండుగా అనిపిస్తుంది. నిజంగా చెప్పాలి సాంస్క్రిట్ అనే సాంస్క్రిట్ రాయడం తెలియదు, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఉండాలి. నిజంగా చెప్పాలి అంటే సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కరింటికి చుట్టాలు వస్తారో లేదో తెలీదు కానండి నాకు. ఇలాంటి టైంలో ఇలాంటి సంబరాలు, ఇలాంటి గుడి ఓపెనింగ్స్ అలాంటివి జరిగినప్పుడు పల్లెటూరులో అయితే ఖచ్చితంగా ఆడపడుచులైతే వస్తారండి. ఆడపడుచులే కాదు వాళ్ళ రిలేషన్‌లో అదే చుట్టాలందరూ ఉంటారు కదా! అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా వస్తారనమాట. ప్రతి ఇల్లు కూడా కళకళలాడుతూ చుట్టాలతో చాలా నిండుగా అనిపించింది ఆ రోజైతే నాకు. ఇక్కడైతే చూస్తున్నారు కదా! మేమైతే ఇంకా గుడికైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే వీళ్ళు మా పిన్ని, మా పిన్ని అంటే మా డ్యాడీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట. మా పిన్ని అలానే అక్కడ పింక్ కలర్ హాఫ్ సారీ కట్టుకుంది కదా! అది మా చిన్నాన్నగారు వాళ్ళ అమ్మాయి, మా చెల్లి రమ్య దాని పేరు. తను విజయవాడలో కోచింగ్ తీసుకుంటూ ఉందనమాట. ఇంకైతే మేము అందరూ అప్పుడే వచ్చాం కదా! ఆ రోజే వచ్చాం కాబట్టి ఇంకా పలకరింపులు ఎప్పుడొచ్చావు? ఏంటి? ఎలా ఉన్నావు? మా అల్లుడు గారు బాగున్నారా? లేదా? అనేసి అందరూ ఇంకా పలకరిస్తూ మాట్లాడుకుంటే ఇక్కడ సరదాగా మాట్లాడుకుంటూ అయితే గుడికైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈస్ట్ గోదావరి అంటేనే పలకరింపులు, మర్యాదలనేవి ఎక్కువుంటాయి గదండీ! ఇక్కడైతే అదే విధంగా అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా! అమ్మ అలానే
మీకు చెప్పలేదు కదా, అమ్మ వాళ్ళు నలుగురు. అమ్మ సెకండ్, ఫస్ట్ అయితే పెద్దమ్మ అనమాట. సెకండ్ మా అమ్మగారు, థర్డ్ వచ్చి ఇద్దరు పిన్నులు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, గ్రీన్ కలర్ శారీ, పింక్ కలర్ శారీ, వాళ్ళిద్దరు కూడా పిన్నులు అనమాట. మొత్తం వాళ్ళ నలుగురు కూడా అక్క చెల్లెళ్ళు అనమాట. ఈవిడ మా పెద్దమ్మ అనమాట. బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకున్నారు కదా, తను పెద్దమ్మ. వాళ్ళందరూ కూడా చక్కగా గుడికైతే వచ్చారనమాట. ఇంక అందరిని పలకరించుకుంటూ ఎప్పుడొచ్చావు ఏంటి అని అడుగుతూ చాలా సరదాగా అలాగైతే మేము మాట్లాడుకుంటూ ఇంక గుడికైతే స్టార్ట్ అయ్యామండి. నిజంగా ఎంత వర్క్ ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్ అయినా, ఎంత బిజీ లైఫ్ అయినా కానీ, కనీసం ఇలాంటి టైంలో అయినా కానీ మన సొంత ఊళ్ళకెళ్ళి చక్కగా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసి చక్కగా అందరినీ కలుసుకుని మాట్లాడడం అనేది చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంటుంది నిజంగా. ఎంత బిజీ లైఫ్ అయినా కానీ ఈ అలాంటి డేస్‌లో మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలండి. చాలామంది మ్యాక్సిమం వస్తారు. చాలామంది వస్తారండి. అందరూ కూడా వస్తారు. ఎవరికో కొంచెం కుదరకపోతే గనక ఏమో చెప్పలేం కానీ, మన లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల మ్యాక్సిమం అయితే చాలామంది వస్తారనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది మా సెంటర్ అనమాట. మా చిన్నప్పుడు ఊరికనే వచ్చేసేవాళ్ళం సెంటర్‌కి. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఇంక మాకు బయటకి కూడా పంపించరనమాట. సెంటర్‌కి కూడా పంపించరు, షాప్‌కి కూడా. ఇంకా పెళ్ళయిన తర్వాత మళ్ళీ మేము ఆ సెంటర్‌లో తిరగడం, వెళ్ళడం చేస్తూ ఉంటామనమాట. పెళ్లి కాకముందు అసల పంపించేవారే కాదు. ఇంకా ఇక్కడైతే కనుక మేము నడుచుకుంటూ ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ, అన్నీ చూసుకుంటూ, అన్ని ఇల్లులు మారిపోయినాయి అది ఇది అనుకుంటూ, ఇంకా మేము ఫైనల్‌గా అయితే గుడి దగ్గరికైతే వచ్చేసామండి. రోడ్డంతా చూస్తున్నారు కదా, మొత్తం ఊరంతా కదిలొస్తదనమాట ఈరోజైతే మాత్రం. అంత సందడిగా ఉంటుంది, అంత సరదాగా ఉంటుందనమాట గుడంతా కూడా. ఈ ఊరంతా కూడా చాలా బావుంటుంది. ఇక్కడైతే గుడికైతే వచ్చేసామండి. ఇక్కడ అన్న అన్నప్రసాదం గూడా జరుగుతుంది. దానికి సంబంధించి వంటలవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అలానే గుడి దగ్గరలో ప్రాంగణం అంతా కూడా ఇలా చక్కగా అయితే టెంట్‌లవన్నీ ఏసేసి భక్తులు ఎవరికీ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అయితే ఇక్కడ లేడీస్‌కి సెపరేట్‌గా, అలానే జెంట్స్‌కి సెపరేట్‌గా అయితే ఇక్కడ లంచ్ అనేది సిద్ధం చేసి పెట్టి ఉంచారనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రష్ ఉందండి. అస్సలు నాకు వీడియో తీయడానికి కానీ, చక్కగా అమ్మవారిని మీకు చూపించడానికి కానీ అస్సలు కాలేదు నాకు. చాలా క్లమ్జీ అయిపోయిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమందరం గ్రూప్‌గా వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం విడిపోయాం. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కూడా విడిపోయామండి. అసల ఎవరు ఎటెళ్లారో కూడా అర్థం కాలేదు. ఇంక లాస్ట్ అందరూ కలుసుకున్నామనమాట. ఇంకా ఇక్కడికైతే మన 'జబర్దస్త్‌లో' ఉండే ఒక పర్సన్ కూడా వచ్చారండి. ఆ పర్సన్ ఎవరు, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాననమాట. ఓకే అండి. దీని కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్.